సార్ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూసినారు, అందరు టీవీల దగ్గర అతుక్కుపోయినారు. చాలా ఉత్కంఠభరితమైన వాతావరణంలో నిన్నటి కౌంటింగ్ చూసినారు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన ఆ తరహాలో రిజల్ట్స్ ఉంటాయని. సో మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం, తర్వాత దేశవ్యాప్తంగా మాట్లాడుకునే ప్రయత్నిద్దాం. సో తెలంగాణలో ఈ రిజల్ట్సే కనిపిస్తారు మీరు ఊహించినారు కదా? దాదాపు నేను 6-7 అని అన్నాను. ఒక సీట్ ఎక్కువ వచ్చింది కాంగ్రెస్కి, అంతే, అంతకంటే ఎక్కువ ఏం జరగలేదు. తర్వాత నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, 4 సీట్లను పళ్ళేరంలో పెట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఇస్తున్నాడు అని చెప్పేసి లోపాయిపారిగా ఒక రకమైన ఒప్పందం ప్రకారమే ఇది జరుగుతుంది అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఎక్కడెక్కడి సీట్లు సార్? 4 సీట్లు సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవేళ్ల, తర్వాత కరీంనగర్ కూడా. ఈ 4 సీట్లు దాదాపుగా అవి బీజేపీకి మనం ఇచ్చినయే. అంటే కరీంనగర్లో ఆయన ఇవ్వాలన్న కృషితో ఇవ్వలేదు, కరీంనగర్ క్యాండిడేట్ యొక్క ఊగిసలాట వల్ల బీజేపీకి సహాయకారిగా అయింది. యాక్చువల్లీ ఆయనకి ఖచ్చితంగా గెలవాలని ఆయన మనసులో ఉన్న సీట్లలో కిషన్ రెడ్డిని గెలిపించాలన్నది ఆయనకి మొదటి నుంచి ఒక తాపత్రయం. తర్వాత చేవేళ్ళ కూడా ఆయనకు మంచి మిత్రుడు. అదే ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అందరికీ ఆయన ఆమోదయోకరమైన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. సో ఇవైతే చాలా బాహాటంగా జరిగినాయి. కానీ ఈటెల రాజేందర్ గెలవాలని రేవంత్ ఎందుకు కోరుకుంటాడు? ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రాంతం కదా అది. ఆయన కోరుకోకున్నా ఈటెలకు సరి సమానంగా ఉండి సమఉజ్జిగా ఉన్న క్యాండిడేట్ని ఆయన నిలబెట్టలేదు. కాబట్టి అసలు ఆయన ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఎవరు నిలబడ్డా పరిస్థితి ఇంకే రకంగా ఉండడం మనకు తెలియదు. పరిస్థితి అంత ఈజీగా లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పాస్ అయిన పరీక్షనే మళ్ళీ పాస్ అవ్వాలంటే కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1980లో ఎప్పుడో LLB ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయినా, మళ్ళీ ఇప్పుడు అదే టెస్ట్ పెడితే నేను పాస్ అవుతానా కానీ నాకే డౌట్ఫుల్. అట్టనే మళ్ళీ నిలబడితే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ గెలుస్తాడా లేదా అంటే అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ యాజ్ అన్ ఎంపీ చూస్తారు, ఆయన పర్ఫార్మెన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ చూస్తారు, చాలా రకరకాలుగా చూస్తాడు. ఇప్పుడు మా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులలోనే దాదాపుగా మాకు అసలు నిజానికైతే 12-13 రావాల్సిన సీట్లను 8 కుదించుకున్నాం మేము. ఒక నిర్లక్ష్యంగా తప్పుడు క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి, తర్వాత పార్టీకి ఎనలేని చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాం. అంటే పార్టీలో అయారాం గయారాం సంస్కృతిని మేము ఎంకరేజ్ చేసినట్టుగా అట్లా జరిగింది. ఇప్పుడు బడే బాయ్ తోటి ఒప్పందం జరిగిందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులతోటి? మొదటి నుంచి ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలనే అనేది, వాళ్ళ మధ్యలో బంధుత్వం కూడా ఉంది కొంత. సో అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే కిషన్ అయితే ఏదో రకంగా తనకు రేపు కేంద్రంలో సమస్యలు వచ్చినప్పుడు ఆదుకుంటాడు. మొదటి నుంచి బీజేపీలో ఉన్నాడు, పార్టీ నాయకత్వం కూడా ఆయనకు కొంత గౌరవం గుర్తింపిస్తుంది. సో ఇక్కడ ఉన్న చాలా సమస్యల దృష్ట్యా ఇక్కడ నిలదొక్కుకోవాలన్నప్పుడు పైనుంచి ఏదో ఒక ఛత్రఛాయ ఉండాలా, అది కిషన్ రెడ్డి ద్వారా సాధించినాడు. ఆయనే చెప్పుకున్నాడు కదా, కిషన్ రెడ్డి గారితో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు నాకు ప్రధానమంత్రితో చాలా తొందరగా అపాయింట్మెంట్ ఇప్పించినాడని. సో అట్లా ఆ సన్నిహిత్యం కూడా కొంత సహకరించింది. సో మీలాంటి వాళ్ళకి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలుసు కాబట్టి సో బీజేపీ ఒక 4 సీట్లు అప్పనంగా కట్టబెట్టరు అనుకుందాం. కానీ పబ్లిక్లో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సో ఈ 5 నెలల కాలంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ రిజల్ట్స్ కనిపిస్తున్న చర్చ జరుగుతూ ఉంది. వాస్తవం కదా? ఒకటి, ప్రభుత్వం మీద కొంత అసహనం ఉన్నమాట, కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీని ఉన్నపళంగా ఓడిస్తడానికి ప్రజలు ఇంకా సన్నద్ధమై ఉన్నారా అనేది నేను ఐఎమ్ డౌట్ఫుల్. అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఆ అసంతృప్తికి కూడా కారణము ఏవైతే పథకాలను మేము అమలు చేస్తానని చెప్పినాము, అభయహస్తం ద్వారా ఏవైతే అనౌన్స్ చేసినామో ఆ పథకాల అమల్లో తాత్సారం చేయడం వల్ల ప్రజలలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. సో ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడికే మా వాళ్ళు గెలవాలన్న ఆలోచన లేనప్పుడు ఆయన కావాలని కొంతమంది డిఫెక్టర్ని తీసుకువచ్చి చాలా వీక్ క్యాండిడేట్స్ని వాళ్ళకి అగెనిస్ట్గా నిలబెట్టినాడు అని అన్నప్పుడు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటాం? కానీ మీ నాయకుడే చెప్పింది కదా రెఫరెండంగా తీసుకుంటున్నా ఈ ఎన్నికను అని. ఏది మరి రెఫరెండంగా తీసుకుంటే నిన్నే రాజీనామా పెట్టాల్సింది. ఎందుకు ఆగింది ఇంతసేపు? రెఫరెండం అని అంటే అసలు ఆయనకి ఆ పదానికి అర్థం తెలుసో తెలియదో నాకు డౌట్. ఆ పదానికి కనుక అర్థం తెలుసుంటే, రెఫరెండం అనే మాటకు అర్థం తెలుసుంటే ఆయన అసలు ఇప్పటివరకు వెయిట్ చేయాల్సింది కాదు. ఒక పక్క రిజల్ట్స్ వస్తున్నప్పుడే గవర్నర్ దగ్గరికి పోయి రాజీనామా పెట్టేసేసి నేను అనుకున్న రెఫరెండం రాలేదని. ఇప్పుడు రెఫరెండం ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో జరిగింది, యూకేలో జరిగింది, యునైటెడ్ కింగ్డమ్లో. యూరోపియన్ యూనియన్లో యూకే ఉండాలా వద్దా అనేది వాళ్ళు కన్జర్వేటివ్స్ అంటే ఎలక్షన్స్కి పోయే కంటే ముందే ఈసారి మేము గెలిచి వస్తే
మొట్టమొదటి చేయాల్సిన కార్యక్రమం రెఫరెండం పెడతాము. యూరోపియన్ యూనియన్లో ఉండాలని ఒకవేళ ఇంగ్లాండ్ ప్రజలు అనుకుంటే ఉంటాము, లేకపోతే లేదు. ఇది పార్టీ పరంగా జరగదు, ఈ యొక్క సమస్య మీద గుణగణాలను బట్టి జరుగుతుందని చెప్పినారు. కన్జర్వేటివ్స్లో చాలామంది డేవిడ్ కెమెరాన్తో పాటు ఉండాలి అని అన్నారు, కొంతమంది ఆయన వ్యతిరేకించేసేసి కెమెరాన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు, కొంతమంది లేబర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లీవర్స్గా పోయినారు. బట్ అల్టిమేట్లీ రెఫరెండం వెంట్ అగెనిస్ట్ డేవిడ్ కెమెరాన్. ఇమీడియట్గా రాజీనామా పెట్టినాడు. నేను ఏదైతే రెఫరెండం కావాలని అన్నానో, రెఫరెండంకి అనుకూలంగా నేను ప్రజల ఓట్లు అడిగినాను, నా మాటను వాళ్ళు కాదని యూరోపియన్ యూనియన్ నుంచి పోవాలా అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేనుండి సాఫీగా ఈ లీవ్ ప్రాసెస్ జరగదు అనేటువంటి అతను రాజీనామా పెట్టేసినాడు. సో మరి అదే ఆదర్శం కావాలి మరి ముఖ్యమంత్రికి, ఎందుకంటే చాలా డిస్మల్గా ఉంది పర్ఫార్మెన్స్. 8 ఈయన యొక్క గొప్ప ప్రచారంతో ఈ వీళ్ళు గెలిచినారన్నది లేదు. ఇది ఏదైతే ఇప్పుడు ఈ 8 మంది గెలిచారో వీళ్ళలో సీనియర్ మంత్రుల యొక్క ప్రోద్బలం బాగుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అటు శ్రీపాదరావు శ్రీధర్ బాబు కానీ, వీళ్ళు నిలబడి వీళ్ళు అక్కడే మకాం వేసేసి అక్కడ అభ్యర్థులను గెలిపించడంలో గణనీయంగా కృషి చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆయన ఓన్ హోమ్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ఓడిపోయినాడు, ఆయన హోమ్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్లో ఓడిపోయినాడు. ఆయన ఎక్కడా గెలిచిన సందర్భం అయితే లేదు. దానికి తోడు ఎలక్షన్ ప్రచారం అంతా పెంట చేసినాడు. ప్రజలకి ఏం వాగ్దానాలు చేస్తాము, ఏం అమలు చేస్తాము, ఏం అమలు చేయలేకపోతున్నాం, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాం, నిరుద్యోగాన్ని ఈ రకంగా ఎదుర్కొంటాం అని చెప్పడంలో విఫలమైనాం కదా. సో ఏ ఆధారంతో ప్రజలు ఓట్లు వేస్తారు? సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఏ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఉందో, సో ఎప్పుడు రేవంత్ దించుదామా, ఎప్పుడు మనం కూర్చుందామన్న ఆలోచనలో కొంతమంది మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకుంటారు? ఎవరు లేరు. ఈయన దిగిపోతే ఈయన భస్మాసు రాస్తాను నెత్తి మీద పెట్టుకుంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు ఏం దించినారు? ఈయనకు జరిగిన నష్టమేది నాకు ఒక మాట చెప్పండి. ఫస్ట్ ఏ సీనియర్ మంత్రి ఈయనను తొలగించడానికి కృషి చేసినారు? ఆన్ ది అదర్ హ్యాండ్ పాపం అనవసరమైన అబాండాలు వేస్తుంటే ఈయనే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కోమటిరెడ్డి లాంటి వ్యక్తి అన్నాడు. ఇంకేం కావాలి? ఏం చేయమంటారు ఈయనకి?